ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం, ప్రజలకు విద్యుత్ భారాన్ని తగ్గిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిన పెట్టామని, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక అడుగు పడింది. దేశ చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ తో విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నాం. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించాం. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట్టాం. స్వల్పకాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడింది. పీఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా రైతులకు సౌర విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాం. పీఎం సూర్య గారి కింద ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోంది. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. అంతేకాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వ సమర్థ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టింది. దీంతో నేడు ట్రూ డౌన్ పేరుతో కరెంట్ ఛార్జీలు తగ్గుతున్నాయి. యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ నుంచి ట్రూ డౌన్ వర్తిస్తుంది. ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు 923 కోట్ల రూపాయల మేర భారం తగ్గిస్తున్నాం. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే మార్పు మొదలైంది. ఈ మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందని ప్రజలకు వినమ్రంగా తెలియజేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.